నాయన మనిషిని కూడా లేరు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇంతసేపు కష్టపడి అవలబెట్ట అనే ఒక హిల్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుండి బైక్ అక్కడైతే పార్క్ చేసాము. ఇంకా ట్రెక్కింగ్ చేద్దాం. రోడ్డు అయితే ఎంత ఘోరంగా ఉందా, అంత ఘోరంగా ఉంది. చూడండి వెనక ఎంత ఎట్లా ఉంది, అంతా ఆఫ్ రోడ్. ఒక 4-5 కిలోమీటర్లు ఇలానే ఉంది. బండి అయితే షడ్కి వెళ్ళిపోతుంది. ఇట్లా అయితే నార్మల్ బండ్లు పనికిరావు. ఇప్పుడైతే ముందరికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉందో లొకేషన్. ఇది ఎంట్రన్స్ అయితే, ఇది హిల్, దాని పైకి ఎక్కాలనుకుంటా మేబీ. ఇప్పుడైతే సైడ్ నుండి వెళ్దాం. ఇట్లా అది రాదులే, రారా బాబు, ఎక్స్పెరిమెంట్లు చాలా వస్తుంది. బెండ్ చేస్తున్నారు దాన్ని, బెండ్. ఇప్పుడైతే ఇట్లా వెళ్ళాలనుకుంటా. ఇట్లా వెళ్ళి అట్లా పైకి వెళ్ళాలా. 2 రూట్లు ఉన్నాయి, ఎక్కడ వెళ్ళాలో తెలియడం లేదు. ఇదైతే బైక్ వెళ్ళలేక అనుకుంటే, ఇది బై స్టెప్స్ ఉంది. మేబీ నడుచుకుంటే వెళ్ళేకి ఉండొచ్చు. ఓ ఆడెవడో ఉన్నాడు, ఫాలో అయిపోదాం. ఓ సూపర్, ఫాలో లెట్స్ గో గైస్, పరిగెత్తండి. బేర్ గర్ల్స్ గురించి పనికిరాడు దీని ముందు. ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇది. పిట్ట మధ్యాహ్నం 12 అయితే అవుతా ఉంది. ఫుల్ ఎండ. 1 o'clock. ఈడు ఇంకొకడు అందరం అయితే వెళ్తాను కొండ మీదకి. చూద్దాం పైన ఎలా ఉంటుందో. బైక్ అయితే అలో లేదనుకుంటా, రోడ్ అయితే మంచిగా ఉంది. నేనైతే బై వాక్ వెళ్తాను. ముగ్గురం ఏంట్రా ఎక్కుతా ఉంటే ఇంకా వస్తూ ఉంది. మేమైతే ఈ లొకేషన్లో ఎవరైనా ఉంటారా అని చూసాం. ఇక్కడ వస్తే మాకంటే తోలకాలి కానీ వాళ్ళు ఎవరు R15 వేసుకొచ్చేసారు. ఈడు స్పెండర్ ప్లస్ వేసుకొచ్చేసాడు కొండ మీదకి. అమ్మో లెజెండ్లప్పా. చూడండి ఏకేకే ఇబ్బందిగా ఉంది. స్పెండర్ ప్లస్ పైకి వెళ్ళిపోయినాడు. వా చూడు ఎలా ఉంది, ఫుల్ లైట్. ఇంటికి పోయేలోపు ట్యాన్ అయిపోతా. బట్ ఐ వోంట్. ఎండరా బాబు, ఎండ కాపాడండి అయ్యా. వాడు ఇంకా లెదర్ జాకెట్ వేసుకొని వస్తున్నాడు చూడు. అందరం ఒక తాయికి చేరామన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఎండ ఎండ ఎండ. పైకి వెళ్ళే కొద్ది ఇంకా వైల్డ్ ఉంది. సగం ఎక్కలకే వికెట్లు అయిపోయింది. నీడకి చేరారంతా. ఇంకా ఉంది. అయితే స్ట్రైట్ ఉంది పైకి. వీళ్ళు ఎందుకు అలో చేయలేదు నాకు అర్థం కాలే. బండ్లు కొంతమంది అయితే వెళ్తున్నారు ఇల్లీగల్గా. మేము తెచ్చిండాల్సిందే. ఆ పని అయిపోయిందిరా నాయన. అయితే పైకి వచ్చాము. ఈడైతే అయిపోయినా మజ్జిగ ఇచ్చిండారు కూడా తాగుతాను పట్రా. ఓకే, ఇక్కడ నుండి ఇంకొంచెం దూరం స్టెప్స్ ఎక్కుంటే వెళ్ళిపోవడమే పైకి. అయితే స్టెప్స్ ఎక్కుతాను. ఒక 200 స్టెప్స్ ఉన్నాయంట. స్టార్ట్ అగైన్. వెనక్కి చూడండి ఎట్లుందో లొకేషన్ చూపిస్తా. ఎక్కేసినాం పైకి. ఇది అనుకుంటా టెంపుల్. ఓ ఆ పైన టెంపుల్ వచ్చేసినామప్ప. సూపర్. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడు చూడండి లొకేషన్ ఎలా ఉందా. ఇక్కడైతే అన్నప్రసాదం చేస్తున్నారు ఫ్రీగా. పైకి వెళ్ళి టెంపుల్ని ఒకసారి చూసుకొని మళ్ళీ వద్దాం కిందకి. ఇదే టెంపుల్ అయితే పైన వెంకటేశ్వర స్వామి అనుకుంటా. కూతులు రిలాక్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ చెప్పలు వేసుకోవాలనుకుంటా. ఇంకా
వావ్, మొత్తానికి ఇది టెంపుల్ అయితే. ఈయన పని అయిపోయింది పో. ఇప్పుడైతే టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది. లాస్ట్కి ఇక్కడ వచ్చింది తెలిసిందేమంటే వ్యూ పాయింట్ కలవలేదంట. ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించడం లేదు. ఒరే ఇదేం దొరికి కోతులు. వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుండి. ఏదో వ్యూ పాయింట్ ఉంది అనుకుంటా, పైన అలో చేయడం లేదు. ఇది పైన ప్లేస్ అయితే. పూజలన్నీ చేస్తున్నారు స్వామికి. మేబీ ప్రదక్షిణాలు చేస్తున్నారు అనుకుంటా. ఇదైతే రూట్ అనమాట దానికి, బట్ వెరీ డేంజరస్. బీ కేర్ఫుల్గా వెళ్ళాలి. మేమైతే రిస్క్ చేసిపోతున్నాం. ఏ అక్కడ బ్రో దట్ ఈస్ అది ఆ స్టోన్ అది అది थोड़ा सा इधर से ना भाई. ఇదే వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ తీసుకోవాలంట ఫోటో. దీనికోసమే రక్తాలు చిందించారు మన వాళ్ళు. తీయడపా మీ అట్లే ఉండ వెళ్ళరా. బ్రో మీ తీయాలి, ఇంకా అందరిది తీస్తారు. మీకు తీయదంటే ఎట్లా? ఫోటోతో ఫోన్తో తీస్తున్నా అన్ని రికార్డ్ అవుతున్నా నువ్వు కానీ రికార్డ్ కాదు, ఫోటో తీసుకో బ్రో. జాగ్రత్త బ్రో, జాగ్రత్త బ్రో. నేను అలా తీసుకోవాలి. ఏదో ఒకటి చేయరాడా, ఏదో ఒకటి చేయిపో. ఫాస్ట్ గా ఫాస్ట్ గా గ్యాంగ్తో అన్ఎక్స్పెక్టెడ్ RCB 11 ప్రసాదం తినేసి స్టార్ట్ అవుతుంది. యా అందరు కవర్ చేద్దాం. रजत पट्टीदार अरुण अरुण ఇంటికి వెళ్తాను ఇప్పుడైతే. ఇది గ్యాంగ్, అన్ఎక్స్పెక్టెడ్ గ్యాంగ్ విత్ రైడర్స్. ఇదైతే మన టీమ్ వైబ్, అన్ఎక్స్పెక్టెడ్ టీమ్ అయితే ఇది. చూడండి ఎలా ఉన్నారు. రాండి బ్రో. కొంతమంది అయితే బైక్లో రిటర్న్ వస్తున్నారు నడవలేక. మేమైతే బై వాక్ వెళ్తాం. కింద ఉంది గాడి. అయితే నడవలేక స్కూటీలో అయితే వెళ్తాను. సార్ హెల్ప్ చేస్తున్నారు చూడండి. హలో చూపిస్తా. అయితే ఫుల్ ఘాట్. ఏంట్రా R15 తోలుతావు? ఏ ముద్ర గమ్ముండు. కొంచెం దగ్గరికి పెట్టుకోండి. రెండు క్రాస్ కన్నా ఉన్నాయి కదా, ఇది మధ్యలో క్రాస్ చేయమండి. ఇవన్నీ అట్లే ఉన్నవి. దీని మీద మీ స్పందన ఏంటి? ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్. ఫోటో उधर से खींचना भाई, उस साइड से. ये लगेज చాలా ఉంది, ఒక నిమిషం తీసుకుందాం. ఇది మొత్తం బండి. ఈ हेलमेट ले बाग कर, फोटो खींचोगे तो इसके बोलते लागर.
వీడియో తీయడానికి వచ్చిన కష్టాలు. అది సైడ్ యాంగిల్ అది లేలేవా లేలేవా నెక్స్ట్ ఉండాలి కదా ఒకరికి. ఒరే రాంగ్ లొకేషన్